హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ బాదం బర్ఫీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో అనేది చూసేద్దాం. దీనికోసం నేనైతే ఒక 2 కప్స్ వరకు బాదం పప్పు అయితే తీసుకున్నాను. అలాగే దీనిలోకి 1.5 వరకు పంచదార అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనము బాదం పప్పులు ఉడికించుకోవాలి. దీనికోసం 1 లీటర్ వాటర్లో 2 కప్పులు బాదం పప్పు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా 2 కప్పుల వరకు బాదం పప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దానిపైన పొట్టంతా ఈజీగా వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, మనకి బాదం పప్పులు అయితే బాగా ఉడికిపోయాయి. ఇంక ఇవి ఉడకడానికి నాకైతే ఒక 20 మినిట్స్ వరకు పట్టిందండి. చూసారు కదా, ఇంక ఇవి బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇంక ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని పొట్టు తీసేసుకోవాలి. ఇంకా నేనైతే చల్లటి వాటర్లో వేసేసాను. ఇలా పప్పులన్నీ కూడా వాటర్లో వేసేసుకొని దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికించుకోవడం వలన మనకి బాదం పప్పు కూడా చాలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. చూడండి, పైన చూపించిన విధంగా మొత్తం బాదం పప్పులన్నీ కూడా తీసేసుకోవాలి. ఇంక ఇవన్నీ బాగా పొట్టంతా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, దీనికి ఉన్న పొట్టు ఎంత వచ్చిందో చూసారు కదా. ఇంకా అది పడేయాలి. పడేసి వాటర్ వేసుకొని ఈ బాదం పలుకులన్నీ కూడా వాటర్లో బాగా క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా అంత బాగా కడుక్కోవాలి. ఇలా కడిగేసిన తర్వాత ఈ పప్పు అంతా సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. చూడండి, ఇలాగా అన్ని బాదం పప్పులు ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ బాదం పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనము వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ అయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. మళ్ళీ మిగిలిన బాదం పప్పులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉన్నది కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మనకి గ్రైండ్ చేసింది ఇలాగా రవ్వలాగా వస్తుంది. ఇంకా ఒక సైడ్ అయితే నేను బాదం పప్పులు దానిపైన గార్నిష్ చేసుకోవడానికి కట్ చేస్తున్నాను. ఇలా నిలువుగా కట్ చేసుకుంటే బర్ఫీ మీద వేయడానికి బాగుంటుంది కదా, అందుకని ఇలాగా కట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1.5 వరకు షుగర్ అయితే తీసుకున్నాం కదండి, ఆ షుగర్ అందులో వేసేసుకోవాలి. అలాగే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు కూడా అందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇంకా ఈ షుగరు ఈ బాదం రవ్వ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగి బాదం పప్పు అంతా ఉడికేటట్లుగా అంత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పంచదార అంతా బాగా కరిగిన తర్వాత మనకి కోవాలాగైతే రెడీ అవుతుందండి. చూసారు కదా, ఇది మనకి ప్యాన్కి అంటిపోకుండా మాడిపోకుండా అంత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుతూ ఉండాలండి. ఇంకా ఎక్కడైనా కిందన మాడినట్లయితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, ఇంకా అస్తమాటు కలుపుకొని ఉండాలి. అలాగే దీంట్లో 1 స్పూన్ వరకు యాలకుల పొడి షుగర్ వేసి పౌడర్ చేసుకున్నానండి. ఇంకా యాలకుల పొడి అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇంకా బాగా కలుపుకోవాలి. ఇలా అంత బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇది కలపడమే ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగానే కదా వేస్తాము. బాదం, షుగరు, అలాగే యాలకుల పొడి, నెయ్యి ఉంటే సరిపోతుంది. ఇంక ఇదంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా ప్లేట్కి అప్లై చేసేసుకున్న తర్వాత మనం బాదం మిక్స్ అంతా ఇందులో వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ అంతా వేసేసుకోవాలి.
రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట కొంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా, మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. బాదం పప్పు ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి. కొంటే చాలా కాస్ట్ ఉంటుంది కదండి, ఇంట్లో అయితే మనం తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. ఇంకా నేనైతే ఆ మిక్స్ అంతా బాగా కలిపేసి ఒక పక్కనైతే పెట్టుకున్నానండి, చల్లారుతుందని చెప్పేసి. ఇంకా బాదం పప్పులు కూడా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇంక ఇదంతా బాగా చల్లార్చుకోవాలి. అంతా బాగా కలుపుకొని మెత్తగా చేసుకోవాలి. చూసారు కదా, పైన చూపించిన విధంగా చేసుకోవాలండి. ఈ బాదం మిక్స్ అనేది బాగా కలుపుకోవటం వలన మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఆ తరువాత చపాతీ కర్రతో రోల్ చేసుకొని మనము స్క్వేర్గా తయారు చేసుకోవాలండి. దానిపైన బాదం పప్పులన్నీ అతికించుకోవాలి. ఇవి బాగా అతుక్కోవడానికి ఒకసారి చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం చేస్తూ ఉంటే బాదం పప్పులు అతుక్కుంటాయి. ఆ తరువాత మనము నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చుట్టూ సైడ్స్ అన్నీ తీసేసి పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను పైన చూపించిన విధంగా బాదం బర్ఫీ పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి, రెసిపీ మాత్రము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ చివరి పీసెస్ పక్కకు తీసేసుకోవాలి కరెక్ట్ షేప్లో రావాలంటే. అలాగే ఈ చివరి పీసెస్ కూడా తీసేసి మిగిలినవి పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి రోల్ చేసుకొని మళ్ళీ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా స్క్వేర్ షేప్లోనే కాకుండా మనం డైమండ్ షేప్లో అయినా నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి. బాదం బర్ఫీ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ బాదం బర్ఫీ. ఏదైనా పండగలప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ మనము ఇలాగా ఈజీగా ఇంట్లోనే ఈ స్వీట్స్ రెడీ చేసుకోవచ్చండి, బయట కొనుక్కునే పని లేకుండా. చాలా బాగా వస్తుంది రెసిపీ అయితే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో మరికొన్ని వంటల వీడియోస్ అయితే ఉన్నాయి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.